1949లోనే కాశ్మీర్ మీదకి దొంగచాటుగా దండయాత్రకు వచ్చి కబళించిపోయిన హీన చరిత్ర పాకిస్తాన్ది. సైన్యాన్ని కాకుండా రాకాసి మూకను పంపి కాశ్మీర్ రాజు హరిసింగ్ ను దేశ బహిష్కరణ చేయించిన పాకిస్తాన్ అప్పటి నుంచే కాలకేయుల కాన్సెప్ట్ లోనే కొనసాగుతోంది. సో ఉగ్రవాద శిక్షణలో పాకిస్తాన్ కు దాదాపు 80 ఏళ్ల అపార అనుభవం. టెర్రర్ కంట్రీ అని ముద్ర పడడమే కాదు, ఎక్కడ ఉగ్ర దాడులు జరిగినా పాకిస్తాన్ వైపే అనుమానంగా చూస్తోంది యావత్ ప్రపంచం. మాది ప్రజాస్వామ్య దేశం, కానీ మేం టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తాం. డర్టీ వర్క్ అని తెలిసిన పాశ్చాత్య దేశాల మెప్పు కోసం 30 ఏళ్లుగా ఇదే చేస్తాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి నిస్సిగ్గుగా ఒప్పుకున్న నేకెడ్ ట్రూత్ ఇది. పాకిస్తాన్ ఒక దేశం కాదని, టెర్రరిస్టుల కర్మాగారమని, నెత్తుటి రుచి మరిగిన తోడేలు అని ప్రపంచమంతా తెలుసు. దీనికి ఒకటి కాదు, బోలెడన్ని ఆధారాలు ఉన్నాయి. లేటెస్ట్ గా పహల్గాం నరమేధం తరువాత పాకిస్తాన్ ఒరిజినల్ ఫేస్ ఇది అని ప్రపంచ దేశాలన్నింటికీ క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. కొన్ని దేశాలైతే బివేర్ ఆఫ్ పాకిస్తాన్ అని బోర్డు పెట్టుకుని మరీ అప్రమత్తమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ 4 ముష్కరుల్లో ఒకటి పేరు హషీం మూసా. ఇతడు గతంలో పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత దళానికి చెందిన ఒక పారా కమాండో. ఒక్క పహల్గామే కాదు, కశ్మీర్లో 3 టెర్రర్ అటాక్స్ కి వీడే సూత్రధారి. సైన్యంలో ఇచ్చిన కఠోరమైన శిక్షణ ఇతడిని కరుడుగట్టిన ఉగ్రవాదిగా మార్చేసింది. ఆర్మీ నుంచి తప్పుకుని లష్కరే తోయిబాలో చేరి ఇండియా మీద తెగబడ్డాడు. హషీం మూసా లాంటి ఎంతమంది కర్కోటకుల్ని తీవ్రవాదంలోకి ట్రాన్స్ఫర్ చేసిందో మరి ఆ పాకిస్తాన్కే తెలియాలి. పాకిస్తాన్ సైన్యానికి ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలున్నట్టు చెప్పడానికి ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? పహల్గాం ఊచకోతకు నిరసనగా లండన్ లో మనోళ్లు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే తైమూర్ రహత్ అనే పాక్ దౌత్యాధికారి తన అహంకారాన్ని ఒక రేంజ్ లో చాటుకున్నాడు. భారత ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ ఫోటో చూపిస్తూ గొంతు కోస్తున్నట్టు సైగ చేసిన ఇతడు దౌత్యమనే సబ్జెక్ట్ కి కనీసం సూట్ అవుతాడా? సో కవ్వింపు చర్యలకు, తీవ్రవాద పోకడలకు పాక్ డిప్లొమాట్లే నిలువెత్తు నిదర్శనాలు. మరి వాళ్ల దేశపు మెంటాలిటీ ఏంటి అన్నది వేరే చెప్పాలా? ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, పచ్చి నెత్తురు తాగే పాషాణ హృదయుడు హఫీజ్ సయీద్ ప్రస్తుతం పాకిస్తాన్ లోని సురక్షితంగా ఉన్నాడు. లాహోర్ లోని జోరంతాఫ్ అనే ప్రైమ్ లొకేషన్ లోనే అతడి బస. ఇతగాడికి అక్కడి ప్రభుత్వమే సకల భోగాలు కల్పించి సౌకర్యవంతంగా చూసుకుంటూ వస్తోంది. ఇంటి పక్కనే మసీదు, మదర్సా. రోజు వెళ్లి నమాజ్ చేసుకుంటూ, పాఠాలు చెప్పుకుంటూ, ఉగ్రవాద దాడులకు స్కెచ్లు గీసుకుంటూ బిందాస్ గా బతికేస్తున్న హఫీజ్ ఎవరో మాకు తెలీదని ఇన్నోసెంట్ ఫేస్ పెడుతోంది పాకిస్తాన్. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల తరువాత ఇండియా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరిపోయాడు. ప్రపంచమంతా గాలించిన ఇంటర్పోల్ కు దొరకనేలేదు. కానీ అతడు కరాచీలోనే ఉన్నట్టు గతేడాది 69వ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్టు పాకిస్తాన్ టాప్ సెలబ్రిటీస్ అంతా వచ్చి అతడిని విష్ చేసినట్టు పాక్ మీడియా రాసింది. సో దావూద్ ఇబ్రహీం కేర్ ఆఫ్ అడ్రస్ టెర్రర్ కంట్రీ పాకిస్తాన్. 26/11 ముంబై అటాక్ సూత్రధారి జక్వీర్ రెహమాన్ లక్వీ కూడా లాహోర్ టు రావల్పిండి స్వేచ్ఛగా చక్కర్లు కొడుతున్నాడు. సో మనం వేటాడుతున్న తోడేళ్లన్నింటికీ షెల్టర్ ఇచ్చి కాపలా కాస్తోంది మన దాయాది దేశమే.